ఎవడైతే అమ్మాయి రోకలో పడతాడో వాడు మాత్రం గుడిసిపోతాడు. పక్క 100% రాసిస్తా నేను. ఖచ్చితంగా గుడిసిపోతాడు. ఎందుకంటే ఆడి జీవితం సంకనాకిపోవడం కారణం ఆమెనే. కుల్ల 100% చెప్తున్నా. ఎందుకంటే నీకు కానీ డ్రీమ్ కానీ గోల్ కానీ ఉంటే నువ్వు అమ్మాయి జోలికోవు. పని లేదు కాబట్టి నువ్వు పోతావు. ఏముంటుందిరా, ఏముంటుంది నాకు అర్థం కాదు. అయ్యో నీకు అమ్మాయి దగ్గర దొరికే సెక్స్, లవ్, ఫిజికల్, అది ఇది తప్ప ఏం దొరుకుతుంది? పాజిటివ్ లవ్, జాలీ లైఫ్ వద్దా, ఎంజాయ్మెంట్ వద్దా, బయట జాలీగా తిరుగుడు వద్దా, ఏమద్దా నీకు? ట్రిప్కి వెళ్ళడం, వేరే వేరే కంట్రీస్కి తిరగడం, ఇవి ఏమద్దా? గేమ్స్ ఆడడం, స్పోర్ట్స్కి వెళ్ళడం, రేసింగ్ బైక్స్ తిరగడం, అండ్ చాలా చాలా అథ్లెటిక్స్ ఉంటాయి, అవన్నీ వేయడం, ఇవేమద్దా? అమ్మాయేనా? అరే నువ్వు ఆమెను మెయింటైన్ చేయాలన్నా నీ దగ్గర డబ్బు ఉండాలా. ఆ డబ్బు ఏబట్టి వస్తుంది, లేకుంటే రాదు. నువ్వు అది నీ అది ఏమంటారు తెలుసా? టీనేజ్లో ఉన్నావు కాబట్టి నీకు అది ఇన్ఫాక్చుయేషన్ ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది. కానీ ఆమె మాత్రం 20+ దాటిందా, రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అర్థం చేసుకుంటుంది, ఓహో ఈ లవ్ కాదు, మనీ 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 మనీ. అప్పుడు నిన్ను వదిలేస్తుంది, ఎర్రిపు కూడా అయిపోతావు తెలుసా నువ్వు. సో నేనేమంటున్నా, ఫోకస్ అనేది చదువు మీద పెట్టు. చదువు అంటే చిట్టీలు కొట్టుడు, బట్టి పట్టుడు ఇది కాదు. ఆ చదువు వల్ల నీ జ్ఞానం పెరుగుతుందా లేదా, జ్ఞానం పెంచుకో. జాబ్ కావాలా, బిజినెస్ కావాలంటే నాలెడ్జ్ ఉండాలా. దానికి నువ్వు బిజినెస్ చేయాలంటే, పలానా అపోజిట్ పర్సన్ తోటి మాట్లాడాలంటే నీకు లాంగ్వేజెస్ రావాలా. నువ్వు బిజినెస్ చేసేటప్పుడు హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు, తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇలా ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ఇవి జరుగుతాయి. కాబట్టి వేరే కంట్రీ వాళ్ళతో మాట్లాడాలా, బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలన్నా వేరే కంట్రీస్తో మాట్లాడాలా. అండ్ మన స్టేట్ నుండి కూడా వేరే స్టేట్ వాళ్ళతో మాట్లాడాలన్నా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండద్దు. అది ఎట్లా వస్తుంది? నువ్వు నేర్చుకోవాలా. దేనివల్ల? చదువు వల్ల. స్కిల్స్ కదా, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలా, నాలెడ్జ్ ఉండాలా. అర్థమవుతుందా? సో ఇది బిజినెస్లా. జాబ్ కొట్టాలన్నా స్కిల్స్ కావాలిగా. నువ్వు బట్టి సర్టిఫికేట్ తెచ్చుకుంటే నీకు స్కిల్స్ లేనిది ఎవరు జాబ్ ఇస్తారు? నువ్వు పర్ఫెక్ట్ మాట్లాడకుండా, పర్ఫెక్ట్ సాఫ్ట్ స్కిల్స్, ఏం స్కిల్స్ లేనప్పుడు, నీకు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఎవరు జాబ్ ఇస్తారు? ఎవరు ఇయ్యరు కదా. మరి ఫుడ్ కావాలన్నా డబ్బే కావాలా, మంచి బట్టలు కావాలన్నా డబ్బే కావాలి. నువ్వు అమ్మాయితో షికార్లు తిరగాలన్నా ఏం కావాలా? ఫ్రీ వస్తుందా? కారులో పెట్రోల్ కొట్టియాలన్నా ఫ్రీయే. ఫస్ట్ కారు కొనాలన్నా పైసలే కదా. మరి ఇయ్యో చెప్తున్నా, లైఫ్ అనేది అమ్మాయి ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. డ్రీమ్స్ ఉంటాయి నీకు, చిన్నప్పుడు చాలా డ్రీమ్స్ ఉంటాయి. అవన్నీ నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలా. మీ మదర్ ఫాదర్ గురించి ఆలోచించావా? వాళ్ళు నీ మీద డిపెండ్ అయి ఉంటారు. సో వాళ్ళకు కూడా మీ మదర్కి గోల్డ్ చైన్ చేయించాలా, అండ్ గోల్డ్ బ్యాంగిల్స్ చేయించాలా, మంచి చీర కొనియాలా. మీ ఫాదర్ నీకే బట్టలు కొన్నాడు, నీకే చిన్నప్పుడు అన్ని దసరాకి, స్కూల్కి, అన్నిటికీ. మీ నాన్న ఏం కొనుక్కోకుండా కూడా నీకు అన్నీ తీసుకొచ్చి పెట్టిండు. నువ్వు మీ ఫాదర్కి మంచి బట్టలు, మంచి షూ, మంచి చెప్పులు, మంచి అన్నీ, బండి గిఫ్ట్ ఇలాంటివి చేపియవా? ఒక అమ్మాయి కోసమేనారా? మీ మదర్ ఫాదర్ నీ కోసం వాళ్ళ ఇష్టాలని పక్కన పెట్టి నీ కోసం హార్డ్ వర్క్ అయితే, నువ్వు మాత్రం ఒక ముఖం తెలియని ఎవరో ఒక అమ్మాయి కోసం నువ్వు తిరిగి పిచ్చిపోకోలేక అయితే ఏం మనిషిరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సక్సెస్ అయినాక ఆటోమేటిక్గా నువ్వు అనుకున్న అమ్మాయి వాళ్ళే వస్తారు. ఇప్పుడు పైసలు ఉంటేనే పెళ్ళి చేసుకుంటారు, డబ్బు ఉంటేనే అంతే. డబ్బు ఉంటేనే పెళ్ళి, లేకుంటే లేదు. అర్థమవుతుందా? ఏ అమ్మాయి అయినా రోడ్ల పంట పోయే బికారి కానీ ఏ అమ్మాయి అయినా పెళ్ళి చేసుకోగా నువ్వు ఏడనే చూసినావా? ఎందుకు చేసుకోదు అంతే. చేసుకోరు.
బికారి కావాలని బిచ్చగాలని పిసపు ఓలని చేసుకోరు. ఫైనాన్షియల్గా ఫిట్ ఉన్న వాళ్ళు, డబ్బు అధికంగా ఉన్న వాళ్ళనే చేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. అంటే నీకు ఫ్యూచర్లో నేను కంఫర్ట్గా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలా, మంచి కార్లో తిరగాల, తప్పులేదు. వాళ్ళ కోరికలు వరకు ఉంటే తప్పులేదు. అట్లనే కోరుకుంటారు, అది కరెక్ట్. అది ఎందుకంటే వాళ్ళకి పుట్టబోయే పిల్లలు వాళ్ళకు చదువులకి, వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి, వాళ్ళకి మంచి అన్ని రకాల ఫుడ్ తీసుకురావడానికి వాళ్ళు కోరుకుంటారు. అసలు ఇప్పుడు అట్ట సత్తా ఉన్న వాళ్ళని చూసుకునేది అమ్మాయి. నీ దగ్గర ఏమున్నది? నువ్వే ఎట్లున్నావు రే? ఇన్ఫాక్చువేషన్ టీనేజ్లో కామన్. ట్రూ లవ్ అంటారు, నీ కోసం నేనున్నంటారు, నా కోసం నువ్వు ఉన్నంటారు, ఇవే ఉంటాయి. కానీ అవి 20 ఏజ్ దాటిన దాకా అట్లా ఉంటాయి. 20+ అర్థం రియాలిటీ వస్తుంది. అప్పుడు రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఓహో, వీడి దగ్గర పైసా లేదు, నేను డబ్బు ఉన్నవాడిని యూజ్ చేసుకుంటే, నేను మంచి వాడిని పెళ్ళి చేసుకుంటే నేను హ్యాపీగా ఉండగలుగుతాను. ఎందుకంటే డబ్బే ముఖ్యం. సో డబ్బు ఉన్నవాడిని పెళ్ళి చేసుకుంటే నేను హ్యాపీగా ఉండగలుగుతా, ఫైనాన్షియల్గా ఫిట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మాకు పుట్టబోయే పిల్లలు కూడా హ్యాపీగా ఫుడ్ తినచ్చు, మంచి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి అని చూజ్ చేసుకుంటుంది. నిన్ను చూజ్ చేసుకుంటారు, నువ్వు ఆమె వెనక తిరిగి బికారి పిచ్చోలు అయిపోతుంది. నీ మీద ఆశలు పెట్టుకుని మీ కన్న తల్లిదండ్రులు చనిపోతారు. అది నువ్వు వేసే ఎర్రిబుక్ పంచాయతీ వల్ల. సో ఎవరైతే టీనేజ్లు ఉన్నారో ఈ లవ్ లాస్ట్ బేకారు పంచాయతీ, ఎంత బేకారు అంటే అంత బేకారు తెలుసా. నేనేమంటున్నాను, మంచి చదువుకోరి. ఒకప్పుడు చదువుకోవడానికి మీ ఫాదర్ మదర్కి ఫెసిలిటీస్ లేవు, అర్థమవుతుందా. సో మీకు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, కాలేజీకి పోతారు, మంచి అన్నీ నేర్చుకుంటారు. కాబట్టి నేనేమంటున్నా, మంచి చదువుకోరి, పార్ట్ టైం జాబ్ వేసుకోరి, సంపాదించుకోరి. దాంతోపాటు మంచి చదువుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకోరి. చిట్టీలు కొట్టుడు, బట్టి పట్టుడు అది కాదు, తెలివి పెంచుకోరి. ఎక్కడ ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, సో నేను ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలా, సో ఎలాంటి జాబ్ కొట్టాలా అనేది తిరుగు. ఈ అమ్మాయి వెనక తిరిగే బదులు గవిట్ల పుట్ట తిరిగినామనుకో కొంచెం బాగుపడతావు. నేను చెప్పింది విన్నామనుకో బాగుపడతావు. లేకుంటే ఏజ్ అయిపోయినాక నీకు జాబ్ కూడా ఉండదు, అర్థమవుతుందా. ప్రైవేట్గా వేసుకుంటావు కావచ్చు, నువ్వు అనుకున్న జాబ్ ఉండదు. ఏజ్ అయిపోతే ఓడియ్యాడు అది. సో ఇటు తిరిగే బదులు అటు తిరుగు, అమ్మాయి వెనక తిరిగే బదులు అటు తిరుగు. జాబ్ అని వస్తుంది, నీకు కెరియర్ మంచి ఉంటుంది. జాబ్ వచ్చిందా సూపర్. బిజినెస్లో ఒకవేళ బిజినెస్ పెట్టినావు తెలివితోటి, బిజినెస్ చేసేటప్పుడు కూడా అమ్మాయి జోలుకోకు. కస్టమర్లు అమ్మాయిలు కూడా వస్తారు, వాళ్ళని తప్పు వేయకూడదు, అర్థమవుతుందా. సో వాళ్ళు కస్టమర్ లెక్కన చూడాలా, తప్పు వేయకూడదు, తప్పుడు వేయద్దు. నువ్వు అనుకున్న ప్రోడక్ట్ వాళ్ళకి సేల్ చేయి, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకో. ఏదన్నా మీకు మా ప్రోడక్ట్ ద్వారా అడ్వాంటేజ్ అంటే మీకు ఏదన్నా సరిగ్గా సర్వీస్ ఇస్తలేమా అనేది వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకో. అండ్ అది చేంజ్ అయ్యి ఎదుగు. అప్పుడు మీ ఫాదర్ మదర్ని మంచిగా చూసుకో, ఎదుగు. జాబ్ కూడా అంతే, సంపాదించుకో, బాగా సంపాదించుకో. నచ్చిన కంట్రీకి తిరుగు, మంచి బట్టలు వేసుకో. మీ ఫాదర్ మదర్ని మంచి కంట్రీస్ పంట దింపు, గజ్జెయ్యి. అమ్మాయి అంటే ఏం రావులే. ఒక్కసారి నీ లవర్కి, నీ జీఎఫ్కి గిఫ్ట్స్ ఇస్తున్నా కానీ మీ మదర్కి, ఫాదర్కి ఇచ్చినావా? నీ ముఖంకి ఎప్పుడన్నా నీ ముఖంకి ఎప్పుడన్నా ఇచ్చినావా? నీ బతుకుల ఎప్పుడన్నా ఇచ్చినా? ఎవడ ముఖం తెలియని దానికోసం నువ్వు ఇస్తావు కానీ నీ తల్లిదండ్రులు, నీ కన్న తల్లిదండ్రులకు మాత్రం ఇవ్వవు. వాళ్ళు ఏమన్నారు, అయిపోయింది కదా గట్లా. అమ్మాయి వెనక తిరిగితే ఏముండదు, ఒక సెక్స్, లస్ట్, ఫిజికల్ ఇవి తప్ప ఏముండవు నీకు. కన్న తల్లిదండ్రులు మించి ఏం లేదు మామ కుళ్ళ. సో నేను చెప్తున్నా ఏంది, వాళ్ళని మంచిగా చూసుకో చాలు, అంతే. మీ మదర్కి కోరికలు ఉంటే అది కావాలి, మీ ఫాదర్కి అవన్నీ ఫుల్ఫిల్.
దాంట్లో ఉన్న ఆనందం నీకు దేంట్లో దొరకది. మదర్ ఫాదర్కి ఏమైతే నువ్వు గర్వంగా చెప్పుకుంటారు తెలుసా, మీ మదర్ ఫాదర్ నువ్వు మా కొడుకు మా కూతురు అన్నట్లు. అది అర్థమవుతుందా? అది అట్లా బతుకుర్రా. నీ అమ్మాయిలు వెనక తిరుగుతారేమ్రా నీ ఆ వీడియోలలో చూసుకొని తలుగుతుర్రా దానిక పిచ్చిపోగలేక. అవి వేస్ట్ అవన్నీ. అర్థమవుతుందా? సో నేనేమంటున్నా, మంచి చదువుకోరి. ఒక జాబ్ అన్నా లేకపోతే బిజినెస్ అన్నా, ఈ రెండిట్లో ఏదైనా ఒక దాంట్లో ఉండుర్రి. అమ్మాయిలు వెనుక తిరగకుర్రి. జాబ్స్ కోసమన్నా తిరుగుర్రి, బిజినెస్ కోసమన్నా ఎంబడబడుర్రి. మీ గోల్, మీ డ్రీమ్ కోసమే, అమ్మాయి కోసం కాదు. నీ దగ్గర పైసలు ఉన్న రోజు నీతోడు ఉంటుంది. నీతోడు ఉండి కూడా వేరేని వాడుతుంది. వాళ్ళు చూజ్ చేసుకుంటారు. అందులో అందరు అట్లా ఉండరు, కొందరు ఉంటారు. ఈ ఎందరు ఎట్లున్నా నీ గోల్ ఒకటే ఉండాలి. నన్ను మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఏం లోటు లేకుండా మంచిగా పెంచారు. నాకు చదువుకోవడానికి అన్ని ఇచ్చారు, మంచి బట్టలు కొనిచ్చారు. నేను మంచి చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని వాళ్ళని సుఖంగా చూసుకుంటా అని మైండ్లో పెట్టుకొని వాళ్ళని మంచిగా చూసుకునే బాధ్యత నీది. అమ్మాయిలు వాళ్ళతో తిరుగుడు, దాని తర్వాత బ్రేకప్, లవ్డా, సూసైడ్ చేసుకున్నాడు, ఇది ఒక చీప్, ఇది చిల్లర పంచాయతీ తెలుసా. ఎవరో ముక్కుముఖం తగిలిన దానికోసం నువ్వేంద్ర సూసైడ్ చేసుకున్నావు? ఎరుపుకోవడం పిచ్చిపుక్క లెక్కనే నువ్వు, తెలుసా. పిచ్చిపుక్కుడివే నువ్వు. సూసైడ్ చేసుకుంటున్నావు దానికోసం దేనికోసం ఏడుతున్నావు అంటే నీ అంత పిచ్చిపుక్కుడు ఓడలేడు. ప్రపంచం నడుస్తుంది డబ్బు ఏబట్టి, అమ్మాయిలు ఏబట్టి కాదు. అర్థమవుతుందా? అది మైండ్లో పెట్టుకొని సావు. జాబ్ అన్న కొట్టు, బిజినెస్ అని ఏదైనా ఒకటి చేసి గది పెట్టుకో గోల్ పెద్దగా. నేను గది అయితే గిది చేసి చూపెడతా అన్నట్టు గన్లకు దాన్ని గెలుపుతా, దీన్ని గెలుపుతా. సో దాని ఎంబడి పడతా, దీని ఎంబడి పడతా, దాన్ని నా గ్రిప్పులో పెట్టుకుంటా. ఇది ఒక బతుకు. ఇది ఒక బతుకులా, అది బతుకు. పలానోడు బిజినెస్లో గంత రేంజ్కి వెళ్ళి నేను దాని మించి రేంజ్కి ఎదుగుతా. అది లేకుంటే పలానోడు ఇంకా జాబ్ కొట్టలేడు, నేను దాన్ని కొట్టి పెడతా. దాని తర్వాత అది గది పోటీ ఉండాలి. దేంట్లో? బిజినెస్, జాబ్స్లో. గది పలానోడు వాళ్ళ ఫాదర్ని వాళ్ళ మదర్ని కారులో దింపుతా, నేను దానికంటే పెద్ద కారు అని దాంట్లో దింపుతా. గది గన్లు ఉండాలి పోటీ. పలానాడు దాన్ని గెలికిండట, నేను దీన్ని గెలుపుతా. ఇది మంచిగా కనబడుతుంది, దీన్ని డ్రాప్ చేయాలి. ఇది కాదు. గెలుపు ముఖ్యం. ఒక్కడే చెప్తున్నా, నీకు డబ్బు రుచి తెలిసేంత వరకు నీకు అర్థం కాదు. అర్థమవుతుందా? సిగ్గుండాలిరా నీకు. మీ మదర్ ఫాదర్ గురించి ఒక్కసారి వాళ్ళ ముఖం చూడు, ఒకసారి సిగ్గు అనిపించాలి నీకు. నీ బట్టలు చూడు, వాళ్ళ బట్టలు చూడు ఎట్లుంటాయి. పిచ్చోడా. అదే నీ గర్ల్ ఫ్రెండ్కి మాత్రం అది కొనిస్తే, మీ అమ్మకి మాత్రం ఏమైనా కొనిచ్చినా, మీ ఫాదర్కి మాత్రం ఏమైనా గిఫ్ట్ ఇచ్చినా, నీ బతుక్కి తిడతారా? తిట్టకపోతే నిన్ను వాళ్ళని తిడతారా? ఇప్పుడు మీ ఫాదర్ మదర్ బయట ఎవరైనా తిడితే వాళ్ళు పడతారా? పడరు కదా. సో నీ మీద చనువు ఉన్నది కాబట్టి తిడతారు. గది చనువు ఉన్న వాళ్ళని, ప్రేమ ఉన్న వాళ్ళని తిడతారు. అది నీ మీద కసి, నీ మీద ఈర్ష, నేను ఏదో వేయాలని, అది కాదు ప్రేమ. పిచ్చోడ. సో అంతే. ఫైనల్గా ఒకటే, అమ్మాయిలు వెనక తిరిగిండా డైరెక్ట్ చేతిలో చిప్ ఉంటుంది, రోడ్ల మీద అడక్క తింటారు. మీ మదర్ ఫాదరు మేము ఆశలు పెట్టుకుని వాళ్ళు ఏం చేయలేక వాళ్ళు చనిపోతారు. ఇది పక్క గ్యారంటీ. ఎందుకంటే మీరు మాత్రం అమ్మాయిలు వెనక తిరిగితే సంక నాకిపోతారు, జీవితం గుడిసిపోతుంది. అటు జాబ్ కోసమన్నా, ఇటు బిజినెస్ కోసమన్నా, దేనికోసం ఒక దానికోసం సాధించి దానికోసం తిరుగుర్రి. 100% సక్సెస్ అవుతారు. కానీ అమ్మాయి జోరు వెనక తిరుగుడు చాలు చేశారు అనుకో, దానికోసం లవ్ అనుకుంటాం. మీ బతుకే కాదు. ఓకే. సో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఎవడైతే వాడి డ్రీమ్ కోసం, వాడి గోల్ కోసం, వాళ్ళ మదర్ ఫాదర్ కోసం, మైండ్ వాళ్ళ జాబ్ కోసం, వాళ్ళ బిజినెస్ కోసం వెంబడబడుకుంటూ కష్టపడుతూ ఎదుగుతారు, వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతారు. అమ్మాయి వెనక తిరిగేటోడు ఇంతవరకు ఎదిగినాడు ఓడి దిక్కులేడు.
ఓడి దిక్కులేడు. ఓకే, సంకన ఆగిపోతే లాస్ట్కి ఆడి బతుకు ఎంత బీపీలో అట్లా అయిపోతాడు అట్లా అంటాడు. అది సో ఈ వీడియో నచ్చితే లైక్ అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మొత్తం వీడియోలోనే మన యూట్యూబ్ ఛానల్లో చూడరి. ఓకే, అండ్ కింద ఏమన్నా కామెంట్ వేయాలని కామెంట్ వేయరి. మీ దాంట్లో ఉంటారు కదా ఒక్కొక్కడు అమ్మాయి కోసం బేబీ నా బేబీ నా బేబీ అనుకుంటా తిరుగుకుంటా ఉంటారు కదా, అసలు రోడ్ అని ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయ్యి నేను కూడా తెలుసుకుని అసలు వాళ్ళు ఉన్నారని. ఓకే, సో మరొక టాపిక్తో మళ్ళీ వస్తున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. రైట్, మరి మీరు తిరగకుర్రి అమ్మాయిలు వెనక సంకనాగిపోతారు. టీనేజ్లో అర్థం కాదు, 20+ అయినాక టైం అయిపోతుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క దాంట్లో సెటిల్ అవుతాయి. నువ్వు మాత్రం బిక్కరు కాలేక బిచ్చా లెక్క ఉంటూ అల్లలు మీ దోస్తులంతా మంచి సెటిల్ అయ్యి తీసుమరకం లెక్క ఉంటారు. నువ్వు మాత్రం అదే పడబడ్డ పంచాయతీలలో ఇరుక్కుంటే దాని వెనక దీని వెనక పడి సంకనాగిపోయి ఏదో నీ బతుకు లెక్క అయిపోతుంది, ఎరుపుకో లెక్క.